మైక్ ఆఫ్ చేశాను. స్క్రీన్ షేరింగ్లో ఉందా? Yes, sir. ఓకే. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్లాసెస్. క్లాస్ అంటే ఇట్స్ లైక్ గ్రూప్స్ కాన్సెప్ట్ అంట. గ్రూప్స్ అంటే అర్థమైంది. వాట్ ఈస్ ద గ్రూప్స్? గ్రూప్స్ అంటే అర్థమైందంటే ఆబ్జెక్ట్ Object-oriented language. Object-oriented programming system. GRA programming system. This is the abbreviation of groups. Okay, Object-oriented programming system. సో అసలు బేసిక్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని సెగ్రిగేట్ చేయడానికి, ఈజీగా డెవలప్ చేయడం కోసం అప్రోచ్ అయ్యే ఒక మెథడాలజీని మనం గ్రూప్స్ అంటాం. ఓకే, అంటే ఒక సాఫ్ట్వేర్ని ఆర్గనైజ్ చేయాలంటే, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి, దాన్ని ఈజీగా ఆర్గనైజ్ చేయడానికి, అర్థమవుతుందా, డేటాని ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఉపయోగించే ఒక అప్రోచ్ కోసమే ఈ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది మనకు మొట్టమొదటి గ్రూప్స్ వచ్చేసి C++లో వచ్చింది, ఆ తర్వాత జావాలో వచ్చింది, ఆ తర్వాత మనకు పైథాన్లో కూడా వచ్చింది. అయితే మనకి ప్రీవియస్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే అన్ని రిస్ట్రిక్షన్స్ అవి ఇక్కడ పైథాన్లో ఉండవు. మనకి చాలా సింపుల్గా ఉంటుంది. బట్ మనం వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈస్ ద క్లాస్? క్లాస్ అంటే ఇట్స్ లైక్ ఏ మాస్టర్ పీస్. ఇట్స్ లైక్ ఏ మాస్టర్ పీస్ అంటాం. ఓకే, ఆర్ ఇంకొక విధంగా ఏమని పిలుస్తుంటామంటే ఇట్స్ లైక్ ఏ టెంప్లెట్ అని కూడా పిలుస్తుంటాం. ఇట్స్ లైక్ ఏ టెంప్లెట్. ఇంకో రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ బ్లూ ప్రింట్, అంటే ఒరిజినల్. ఇట్ విల్ నాట్ బి టచ్. దీన్ని టచ్ చేయం మనం, ఇట్ క్రియేట్ చేస్తాము. మరి మనం ఎలా వాడుకుంటాం దాన్ని? క్లాస్కి ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి వాడుకుంటాం. లైక్ చెప్పాలంటే సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ క్లాస్ నేమ్ స్టూడెంట్ అని ఉందనుకో. స్టూడెంట్ అంటే అర్థమైంది, ఆ స్టూడెంట్ అనే క్లాస్కి ఎక్స్కి అసైన్ అయిపోయింది. అప్పుడు ఎక్స్ తోటి యాక్సెస్ చేస్తాం. ఎక్స్ ఈజ్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్ అంట. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్, అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ అంటాం. ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్కి, ఒక క్లాస్కి మనం ఒక చిన్న ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకొని వాడే వాటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. లైక్ సింపుల్ చెప్పాలంటే, మీకు ఈజీగా అర్థమయ్యే మెథడ్ చెప్పాలంటే, నా దగ్గర ఒక ఎగ్జామ్ పేపర్ ఉంది. మీ 10 మెంబర్స్ ఈ ఎగ్జామ్ రాయాలి. 10 మెంబర్స్ ఎగ్జామ్ రాయాలంటే మీకు 10 పేపర్స్ కావాలి. కానీ నా దగ్గర ఉంది మాస్టర్ పీస్ ఒక్కటే. ఇది ఎవరికన్నా ఒకరికి ఇచ్చానుకో, రిమైనింగ్ పీపుల్ ఏం రాయగలుగుతారు? రాయలేరు కదా. సో కాబట్టి నేను ఎలా ఇవ్వాలి వాళ్ళకి? ఒక 10 కాపీస్ జిరాక్స్ తీసి వాళ్ళకి ఇస్తాను. ఈ 10 కాపీస్ జిరాక్స్ ఈజ్ కాల్డ్ 10 సపరేట్ మెమరీస్. ఆ సపరేట్ మెమరీనే ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటాం. ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్సే ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ 10 మెంబర్స్కి ఇస్తే ఈ 10 మెంబర్స్ దాన్ని ఫిల్ చేసి నాకు రిటర్న్ చేయొచ్చు అనమాట. అదే నా మాస్టర్ పీస్ ఇస్తే ఇంకా నేను నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇవ్వలేను, ఒక్క పర్సన్కే నేను ఇవ్వగలుగుతాను, మిగతా వాళ్ళు వాటిని వాడలేరు. అర్థమవుతుందా? ఇట్స్ లైక్ ఇన్స్టెన్సెస్. ఈవెన్ ద మనం ఇప్పుడు ఏదైనా వెహికల్ సర్వీస్ పాయింట్కి వెళ్ళామనుకో, వాడు ఏం చేస్తాడు? ఒక పేపర్ ఇచ్చి మనల్ని ఫిల్ చేయమంటాడు, మన వెహికల్ డీటెయిల్స్, లేదా జాబ్ కార్డులో వాడు ఫిల్ చేసుకుంటాడు. అవన్నీ కూడా ఇన్స్టెన్సెస్ ఆఫ్ మాస్టర్ పీస్. డేటా ఎంటర్ చేస్తుంటాడు, నీ పేరుతోటి ఒక ఇన్స్టెన్స్ ఎంటర్ చేస్తాడు, ఇంకొకటి పేరుతో ఇంకొక ఇన్స్టెన్స్, అంటే మనకు ఒక యూనిక్ ఐడి ఇస్తాడు, జాబ్ కార్డు ఐడి అని చెప్పని. అంటే మాస్టర్ వచ్చేసి ఒకటే, కానీ మనం క్రియేట్ చేసే ఐడిని బట్టి బేస్ అయిపోయి ఏమవుతుంది? కొత్త ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ది పీపుల్ వచ్చే కొద్ది ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతుంటాయి. అందుకనే క్లాస్ అనేది ఒక మాస్టర్ పీస్ ఆర్ టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్, అంటే ఒరిజినల్ అనమాట. ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. దాన్ని ఎప్పుడూ మనం టచ్ చేయం. మరి అది కావాలనుకుంటే ఏం చేయాలి? వీ మేక్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. ఒక క్లాస్కి ఇన్స్టెన్స్ని తయారు చేసుకొని ఆ ఇన్స్టెన్సెస్లో వర్క్ చేసుకుంటాం. ఇన్స్టెన్స్ లైక్ ఏ సపరేట్ మెమరీ, ఒక సపరేట్, దానికి ఒక స్పేస్ ఇచ్చింది అనమాట. 10 మంది వచ్చారు, నేను 10 మంది వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను? ఈచ్ మెంబర్కి ఒక స్పేస్ అలొకేట్ చేస్తాను. దట్ ఈస్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ వేరియబుల్. ఆ క్లాస్కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని దెన్ వీ కెన్ యాక్సెస్ టు దట్ ఇన్స్టెన్స్ అనమాట. అసలు క్లాస్లో ఏముంటాయి మనకి? ఫస్ట్ అది తెలియాలి కదా. క్లాస్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ మెంబర్స్ ప్లస్ మెథడ్స్. వాట్ ఈస్ ద మెంబర్స్ అంటే డిఫరెంట్ టర్మినాలజీలో పిలుస్తూ ఉంటారు. మెంబర్స్ అనొచ్చు,
ప్రాపర్టీస్ అని పిలవచ్చు, లేదంటే యాట్రిబ్యూట్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, మెంబర్స్ అన్న, ప్రాపర్టీస్ అన్న, యాట్రిబ్యూట్స్. లైక్ నేను రాస్తాను చూడండి, జనరల్ టెర్మినాలజీలో క్లాస్, ఐ కెన్ రైట్ ఏ క్లాస్ నేమ్ లైక్ ఏ స్టూడెంట్ అండ్ ఐ ఓపెన్ ద బ్రాకెట్. అంటే ఇది జావాలో అయితే, మామూలుగా అయితే ఓపెన్ బ్రాకెట్ ట్యాబ్ కొట్టుకుంటున్నాం కదా. మనం ఏం చేస్తాం ఇక్కడ, లైక్ చూడండి, సింటాక్స్ ఆఫ్ పైథాన్ ఎలా రాస్తాం, క్లాస్ సమ్ స్టూడెంట్, క్లాస్ ఓకే, క్లాస్ సమ్ స్టూడెంట్ కోలన్. ఓకే, క్లాస్ క్రియేట్ చేయాలంటే మనం అండ్ ట్యాబ్ కొట్టేసిన తర్వాత దెన్ వాట్ వీ కెన్ రైట్ లైక్ కోడ్, అతని కోడ్ సమ్ 100. ఓకే, నెక్స్ట్ సమ్ నేమ్, అతని నేమ్ ఉంది లైక్ శ్రీ. అతనికి సంబంధించిన మెథడ్స్ ఏదన్నా, షో డేటా డెఫ్ షో డేటా అనే ఒక మెథడ్ రాసి, ఈ మెథడ్లో ఏం రాస్తామో వీ కెన్ రైట్ ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ ఆఫ్ కోడ్ లైక్ ప్రింట్ ఆఫ్ నేమ్. అంటే ద కాంబినేషన్ ఆఫ్ మెంబర్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్ ప్లస్ మెథడ్స్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్. క్లాస్లో ఏముంటుంది, మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటుంది. దీన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఎన్క్యాప్సులేషన్, క్యాప్సుల్కి 2 కప్స్ ఉంటాయి, ఆ రెండింటిని కలిపితేనే ఒక క్యాప్సుల్ అయింది. అర్థమవుతుందా? అలానే ఒక క్లాస్ తయారవ్వాలంటే ఆ క్లాస్లో ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఉండాలి, దానికి సంబంధించిన బిహేవియర్ ఉండాలి. దీన్ని టెక్నికల్ డెఫినేషన్ చెప్పాలంటే వాట్ ఈస్ ద క్లాస్ అంటే, ద స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్ అంటాం. ద స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్, స్టేట్ అంటే దాని యొక్క ప్రాపర్టీస్, అండ్ బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్. సో లైక్ చెప్పాలంటే ఒక కుక్క ఉందనుకుందాం, కుక్క అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి మనం ఒక క్లాస్ తయారు చేయాలంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ కావాలి. ఆ కుక్క హైట్ ఎంత, కుక్క బీడ్ ఏంది, దాని వెయిట్ ఎంత, ఇవన్నీ ప్రాపర్టీస్ అంటాం. అలానే బిహేవియర్, అది ఎలా అరిచిద్ది, ఎలా కరిచిద్ది, ఎలా పరిగెత్తిద్ది, దీస్ ఆల్ ఆర్ బిహేవియర్స్. సో ఈ బిహేవియర్స్నే మనం టెక్నికల్గా మెథడ్స్ అంటాం. ఫంక్షన్స్ అనొచ్చు కదా, డెఫ్ అని రాసాము, షో డేటా అని రాసాము, ఫంక్షన్ అని పిలవచ్చు కదా. ఫంక్షన్స్ అనేవి ఎప్పుడూ కూడా ఎనీవేర్ వీ కెన్ యాక్సెస్ టు దట్. మెథడ్స్ అనేవి త్రూ దట్ క్లాస్ రిఫరెన్స్తో పిలిస్తేనే పనిచేస్తాయి, కాబట్టి వాటిని మెథడ్స్ అంటారు. టెర్మినాలజీ, మనం మెథడ్ అనే పదం వినపడంగానే మనం ఏమనాలంటే మెథడ్స్ మీన్స్ లైక్ ద మెథడ్స్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ది క్లాసెస్ ఇస్ దేర్ అని అర్థం అనమాట. ఫంక్షన్ అనగానే ఇట్స్ ఓపెన్లీ వీ కెన్ రైట్ ద ఫంక్షన్స్, వీ కెన్ యాక్సెస్ టు దట్ ఫంక్షన్ ఎనీవే. బట్ ఈ మెథడ్ని యాక్సెస్ చేయాలంటే త్రూ క్లాస్ వీ కెన్ యాక్సెస్. ఆ క్లాస్ డాట్ ఆ మెథడ్ నేమ్ని పెడితేనే పనిచేస్తుంది. అదే మామూలు ఫంక్షన్స్ అయితే ఎనీవేర్ వీ కెన్ యాక్సెస్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్ అండ్ ఫంక్షన్. జనరల్గా రెండు ఒకటే రకంగా రాస్తాం, నో డిఫరెన్స్ ఎన్కౌంటెడ్ బిట్వీన్ ద మెథడ్ అండ్ ఫంక్షన్. బట్ క్లాస్ లోపల రాస్తే వాటిని మెథడ్స్ అంటాము, క్లాస్ బయట రాసుకొని వాటిని యాక్సెస్ చేసుకుంటే వాటిని ఫంక్షన్స్ అంటాం అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెథడ్ అండ్ ఫంక్షన్స్. క్లాస్లో ఏముంటుంది, ద స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ ఏ క్లాస్. The instance of the class is called a object. In technical definitions, if anybody asks to the technical definitions, the state of object and behavior is called a class. The class instance is called a object. Object is a instance of class. ఎట్లా చెప్పినా ఓకే అనమాట. దట్స్ ఓకే. సో వీటి మీద మనం ప్రోగ్రామ్స్ చేద్దాం. దీంట్లో మనకి ఊప్స్లో టైప్స్ ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ అనే టైప్ ఒకటి ఉంది, కన్స్ట్రక్టర్స్ అనే టైప్ ఉంది. కన్స్ట్రక్టర్ మీన్స్ టు ఇనిషియలైజ్ ద క్లాస్ మెంబర్స్. లైక్ ఒక మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఈ పేరెంట్స్ పొద్దున్నే వాళ్ళు లెగవంగానే వాళ్ళకి ఒక డిఫాల్ట్ అమౌంట్ ఇచ్చి ఆ తర్వాత మిగతా పని మీరు చేసుకోండి అని చెప్పడాన్ని ఏమంటామంటే ఇనిషియలైజ్ చేయడం అంటాం. లేదు, మనం పని మీద వెళ్తున్నాం బయటికి, ఒక అమౌంట్ మన జోబులో పెట్టుకొని వెళ్ళిన తర్వాత మనం అరేంజ్ చేసి దానికి యాడ్ చేసుకుంటూ ఉంటాం. బై డిఫాల్ట్గా మన దగ్గర ఒక అమౌంట్ ఉంది, దట్ ఈస్ ద బిల్డెడ్ అమౌంట్ ఈజ్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టర్స్. ఎవరిని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. లైక్ ఎ మెంబర్స్ మీన్స్ అట్రిబ్యూట్స్ ఆర్ ప్రాపర్టీస్. ఒక క్లాస్ ఉంది, ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్కి ఒక కోడ్ ఉంది, నేమ్ ఉంది, కోర్స్ ఉంది. డిఫాల్ట్గా నాకు ఆ కోడ్లో 0 ఉండాలి, నేమ్ ఎంటీ ఉండాలి, కోర్సు మటుకు బై డిఫాల్ట్ జావా అని ఉండాలి అని అనుకున్నాను అనుకో. అప్పుడు ఆ 3 మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం వాడే ఒక మెథడే కన్స్ట్రక్టర్ అంటాం. సో ఈ కన్స్ట్రక్టర్స్కి జనరల్గా జావాలో అయితే కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. వాట్ అబౌట్ ద రూల్ అంటే ద కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి ఏ క్లాస్ నేమ్
నో రిటర్న్ టైప్స్ ఇన్ ద కన్స్ట్రక్టర్, అట్లా రూల్స్ ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ పైథాన్లో మనకి అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ దెన్ వీ కెన్ రైట్ ద కన్స్ట్రక్టర్. దిస్ ఈజ్ కాల్డ్ ఎ కన్స్ట్రక్టర్. init method initialize the class members. What is the meaning of init? So which are predefined methods, which are user defined method, easy to identify. So in Python, if any predefined method is there in classes, the method before two underscores and after two underscores he will be provided. Even though iterators లో కూడా అలానే ఇస్తాడు, అర్థమైందా? సో ముందు 2 అండర్స్కోర్లు తర్వాత 2 అండర్స్కోర్లు ఉన్నాయంటే దట్ షుడ్ బి ప్రీడిఫైన్డ్. Init, that's meaning of initialize the class members. What we want to initialize the members inside of the class, that all are will be right into the init method inside. అంటే init లోకి వచ్చి ఇక్కడ ఇండెంటేషన్ కొట్టుకొని ఇక్కడ రాసుకుంటే. సో ఈ init వల్ల బెనిఫిట్ ఏంటంటే we don't want to need the call the init. Whenever we can create an instance of the variable, then automatically the init method will be executed. No need of to call. మనం పిలవక్కర్లా మెథడ్ని సపరేట్గా. నో నీడ్ ఆఫ్ టు కాల్ దట్ మెథడ్ బికాస్ ఆఫ్ ఎందుకని కన్స్ట్రక్టర్ అంటే అర్థమైంది బిల్డింగ్ కట్టి మనకి ఇచ్చేస్తున్నాడు, జస్ట్ మనం పోయి దాంట్లో కూర్చోవడమే. విత్ ఫర్నిచర్ కూడా ఇచ్చాడంటే విత్ వాల్యూస్ కూడా ఇచ్చాడు అర్థం అనమాట మనకి. లైక్ అంతే అంటే అర్థమైంది మనం బిల్డింగ్ కొన్నామంటే ఇంక్లూడింగ్ ఆఫ్ దట్ ఉన్నట్టే అర్థం. మళ్ళీ మనం సపరేట్గా దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదనేది ఈజ్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టర్. వితౌట్ కన్స్ట్రక్టర్ అంటే వితౌట్ ఫర్నిచర్ మనకి బిల్డింగ్ ప్రొవైడ్ చేశాడు, అప్పుడు మనం బిల్డ్ చేసుకోవాలి వాల్యూస్. ఈజ్ కాల్డ్ ఏ మనం పోయి వాల్యూస్ అసైన్ చేసుకుంటాం. కన్స్ట్రక్టర్ అంటే అర్థమైంది ఏంటి, బిల్డెడ్ మెటీరియల్ అంటే వాడు ముందుగానే కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు ప్రొవైడ్ చేసి ఇవ్వటాన్ని ఏమంటామంటే ద క్లాస్ ఇన్సైడ్ కన్స్ట్రక్టర్స్ పెట్టి ఇచ్చాడని అర్థం అనమాట. అప్పుడు మనం మళ్ళీ సపరేట్గా మనం కన్స్ట్రక్టర్తో మనకి ఇచ్చినప్పుడు మనం పోయి మళ్ళీ వాటిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వెన్ ఎవర్ వీ టేక్ ద బిల్డింగ్ ఆటోమేటిక్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ ఆల్సో బికమ్ సేమ్ థింగ్. ఇక్కడ ఒక క్లాసులో మనం ఒక కన్స్ట్రక్టర్ రాసామంటే దాన్ని సపరేట్గా పిలవాల్సిన అవసరం లేదు. whenever we create an instance of that class, automatically the constructor will be executed. No need of to call. డైరెక్ట్గా మీరు రిమైనింగ్ మెథడ్స్ వాడుకుంటే ఆ కన్స్ట్రక్టర్లో ఉన్న వాల్యూస్ కనబడతాయి. అది హౌ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఇది నెక్స్ట్ టాపిక్ మనకి క్లాసెస్, కన్స్ట్రక్టర్స్. ఆ తర్వాత టాపిక్ ఏంటంటే మనకి ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ అంటే తెలుగులో ఏమంటారంటే వారసత్వం అంటాం. ఇట్స్ లైక్ సింప్లీ వారసత్వం. దీంట్లో లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటే ఈజ్ కాల్డ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ లైక్ ఒక పేరెంట్ ఇద్దరు చైల్డ్స్, ఆ ఇద్దరికి ఇంకొక ఇద్దరు చైల్డ్స్ ఇలా ఉందనుకో ట్రీ, ఇట్స్ కాల్డ్ ఏ హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అలా కాదు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఒక పేరెంట్కి ఒక చైల్డ్ ఉన్నాడు, ఆ చైల్డ్కి ఇంకొక చైల్డే ఉన్నాడు, ఇలా సింగిల్గా ట్రాన్స్ఫర్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, నాట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. గుర్తుపెట్టుకోండి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ వేరు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వేరు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇట్స్ ఏ డిఫరెంట్. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇట్స్ ఏ డిఫరెంట్. ఎందుకని ఒక పేరెంట్కి డిఫరెంట్ చైల్డ్స్ ఉండటం అనేది హైరార్చికల్ అంటాం. ఒక పేరెంట్కి ఒక చైల్డ్, ఆ చైల్డ్కి ఇంకొక చైల్డ్ ఉండటం అనేది ఇట్స్ లైక్ ఏ మల్టీ లెవెల్ అంటాం. ఒక చైల్డ్కి ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ ఉండటం అనేది ఇట్స్ ఎ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇట్స్ ఎన్ ఇల్లీగల్ థింగ్ ఆఫ్ దట్స్ వై ఆ ఇన్హెరిటెన్స్ని జావా సపోర్ట్ చేయదు మనకి. అందుకనే దానికోసం స్పెషల్గా ఒక కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేశాడు. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటాం. దాన్నే పాలిమార్ఫిజం అని కూడా పిలుస్తుంటాం మనం. అది మనకి జావాలో ఇంట్రడ్యూస్ చేశాడు. సో పైథాన్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మనకి, ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటంటే ఏ సింగిల్ చైల్డ్, ఏ మల్టిపుల్ పేరెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. దట్స్ నాట్ ఎ లీగల్ ఇన్ జావా, దట్స్ వై ఇట్స్ నాట్ సపోర్టెడ్. సో దానికి ఇన్స్టెన్స్గా వాడు ప్రొవైడ్ చేసిన ఒక స్పెషల్ కాన్సెప్టే ఇంటర్ఫేసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటాం. ఓకే, మనకేమో ఇప్పుడు కరెంటు పోయింది. ఓకే, చెప్తాను కాస్త ఏనండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్స్ చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు క్లాస్ స్టూడెంట్ డీటెయిల్స్ కోడ్ 100 కరెంట్ వచ్చింది. సో క్లాస్ నేమ్ ఏం తీసాను, ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టాను. ఇక్కడ వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైల్ మేకింగ్ ద క్లాసెస్. యూ షుడ్ ఫాలో ద రూల్స్. వాట్ ఈస్ దట్ రూల్స్?
క్లాస్ నేమ్స్ ఎప్పుడూ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. ద సెకండ్ సబ్సిక్వెంట్ మస్ట్ బి క్యాపిటల్. అంటే అర్థమైంది, స్టూడెంట్ డీటెయిల్స్ ఎస్ క్యాపిటల్ ఉండాలి, డి క్యాపిటల్ ఉండాలి. ఎందుకని? దీస్ ఆల్ ఆర్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. వెన్ ఎవర్ వీ సీ ద ప్రోగ్రామ్ ఈజీ టు అండర్స్టాండ్ ద అదర్ పీపుల్. అందరం ఒక స్టాండర్డ్స్ ఫాలో అయ్యామనుకో, ఇవాళ నువ్వు వర్క్ చేస్తూ ఉంటావు ఎంప్లాయీగా, రేపు రిజైన్ చేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతావు, ఇంకో న్యూ పర్సన్ వచ్చాడు కూర్చుంటాడు. హౌ దే ఆర్ అండర్స్టాండ్ దట్ ప్రోగ్రామ్? If you are all are will be following the standards, then easy to understand. That's why student details అనేది ఒక క్లాస్ నేమ్ కాబట్టి the class name always starts with capital and second subsequent should be capital. This is the universal rule. If you are going this Java or C++ or .NET, whatever it may be, we can follow same rules will be followed. That should not be changed. Okay. And next, method names రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ స్మాల్ లెటర్తో స్టార్ట్ చేస్తాము, సెకండ్ సబ్సీక్వెంట్ క్యాపిటల్ వాడతాము. ఫస్ట్ స్మాల్ లెటర్తో స్టార్ట్ చేస్తాము, సెకండ్ సబ్సీక్వెంట్ వాడతాము. దాన్ని క్యామెల్ కేస్ అని పిలుస్తుంటాం మనం. ఏమంటాం? క్యామెల్ కేస్ అంటాం. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అనే దాన్ని ఏమంటామంటే టైటిల్ కేస్ అంటాం. టైటిల్ కేస్ అంటే అర్థమైంది, ప్రతి పదంలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వాడితే ఇస్ కాల్డ్ ఏ టైటిల్ కేస్ అని పిలుస్తుంటాం. సో ఇక్కడ చూడండి, క్లాస్కి పైన 3 యూసేజ్ అని వచ్చింది. నేను చెప్పాను మొన్నే మీకు, ఈ క్లాస్ని 3 చోట్ల ఎక్కడో యూజ్ చేసావు అని చెప్తుంది. అక్కడ నేను డెఫ్ షో డేటా దగ్గర 5 యూసేజెస్ ఉంది. అంటే సమ్వేర్ వీ కెన్ యూజ్ 5 టైమ్స్ ఆఫ్ దట్ మెథడ్ అని అర్థం. సో మెథడ్స్కి ఏం చెప్పాం? ఫస్ట్ స్మాల్, సెకండ్ సబ్సిక్వెంట్ క్యాపిటల్. వాట్ అబౌట్ ద సెల్ఫ్? సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే దిస్. ఇక్కడ సెల్ఫ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే దిస్ అని అర్థం. మనం జావాలో అయితే దిస్ అనే కీవర్డ్ వాడతాం, ఈవెన్ జావా స్క్రిప్ట్లో కూడా దిస్ అనే కీవర్డ్ వాడతాం. బట్ ఇన్ పైథాన్ వీఆర్ యూజింగ్ ద సెల్ఫ్ అనే కీవర్డ్. సెల్ఫ్ అంటే నేను, నా క్లాసు, నా మెంబరు అని చెప్పడం అనమాట. దట్ ఈస్ ద టు స్పెసిఫై ద సెల్ఫ్ ఆబ్జెక్ట్. దానికదే నేను అని చెప్పుకోవడం అనమాట. సో ఎందుకు అలా చెప్తుందో దాని గురించి కూడా నేను చెప్తాను. కన్స్ట్రక్టర్లో మీకు ఆ టాపిక్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, షో డేటా అనగా ఏం చేశాను? సెల్ఫ్ డాట్ కోడ్, సెల్ఫ్ డాట్ నేమ్ ప్రింట్ చేశాను. వెన్ ఎవర్ ఐ కాల్ ద షో డేటా మెథడ్, దెన్ ఇట్ షోస్ కోడ్ అండ్ నేమ్. అండ్ తర్వాత ఇన్సర్ట్ డేటా అంటే బై డిఫాల్ట్గా నేను క్లాస్లో కోడ్ 100 పెట్టాను, నేమ్ శ్రీనివాసరావు పెట్టేశాను. అంటే దట్స్ మీనింగ్ ఆఫ్ వెన్ ఎవర్ వీ కెన్ కాల్ ద స్టూడెంట్ డీటెయిల్స్, ద క్లాస్ మెంబర్స్ ఇనిషియలైజ్డ్. The class members is initialized. So whenever I call the show data, it defaults by shows the 100 and Srinivasrao. After inserting the data, then it shows what data we are inserting in the last, that data will be shown. The last లో ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అది వర్క్ చేసింది. సో ఓకే, నేను ఒక ఫంక్షన్ ఎందుకు రాశాను? ఇన్సర్ట్కి రాశాను. ఒక ఫంక్షన్ ఎందుకు రాశాను? షో డేటా కోసం రాశాను. ఓకే, లెట్స్ p is equal to student details. This is called making an instance variable of class. మేకింగ్ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ క్లాస్. ఇదే దాన్ని జావాలో అయితే చాలా కథగా రాయాలి. ఏం రాయాలి? ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ స్పేస్ స్మాల్ లెటర్స్లో స్టూడెంట్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ ఓపెన్ ద క్లోజ్ ద బ్రాకెట్ అండ్ సెమీకోలన్. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ జావా. ఈవెన్ దో C++ కూడా సేమ్ సింటాక్స్ వాడతాం, ఈవెన్ దో .NET కూడా సింటాక్స్ సేమ్ అదే వాడతాం. బట్ పైథాన్ ఇట్స్ సింప్లీ వీ కెన్ అసైన్ వన్ వేరియబుల్ త్రూ దట్ క్లాస్. ఈజీ టు మేక్ ద ఇన్స్టెన్సెస్, నో నీడ్ ఆఫ్ టు కీవర్డ్. మెమరీ మేనేజ్మెంట్ దీనికి అవన్నీ అవసరం లేకుండా వాడే మేనేజ్ చేస్తాను బ్యాక్ ఎండ్లో. సో దట్స్ వై ఈజీ టు డిక్లేర్ p ఈక్వల్ టు స్టూడెంట్ డీటెయిల్ లైక్ ఏ వేరియబుల్. మనం ఎలా డిక్లరేషన్ చేస్తున్నాం? ఇన్స్టెన్స్ని ఒక వేరియబుల్ లాగా డిక్లరేషన్ చేస్తున్నాం. దెన్ ఐ కాల్ ద p డాట్ షో డేటా. p ఈజ్ ద క్లాస్ ఇన్స్టెన్స్ అండ్ డాట్ షో డేటా అనగానే ఆ ఇన్స్టెన్స్ క్లాస్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాంట్లో ఉన్న షో డేటాని కాల్ చేసేది. అప్పుడు ఏమొస్తుంది మనకి? డేటా 100 శ్రీనివాసరావు ప్రింట్ అయింది. ఆ తర్వాత ఇన్సర్ట్ డేటా అని చెప్పి నేను సమ్ అదర్ డేటా విల్ బి పాస్ చేశాను. అప్పుడు షో డేటా అంటే ఏమొస్తుంది? ఇన్సర్టెడ్ డేటా వస్తుంది. కానీ ఈ ఇన్స్టెన్స్ వరకే నేను ఇంకొకటి వేరియబుల్ తీసుకున్న క్యూ అని చెప్పని, క్యూ తీసుకొని మళ్ళీ నేను డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసి కాల్ చేసి ఏమొస్తుంది? ఇన్సర్టెడ్ డేటానే వస్తుంది. ఈ ఇన్సర్టెడ్ వస్తుంది. దీనికి సంబంధం లేదు. ఎందుకని? ఇదొక అప్లికేషన్ ఫామ్, ఇదొక అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్లో పిలిచినవి రాసినవి ఈ ఫామ్ని పిలిచినప్పుడే పలుకుతాయి, ఈ ఫామ్లో ఫిల్ చేసినవి ఈ ఫామ్ని పిలిచినప్పుడే పలుకుతాయి. సో ద బోత్ ఆర్ షుడ్ బి సపరేట్ ఇన్స్టెన్సెస్. ద క్లాస్ ఈజ్ ద సింగిల్. అండర్స్టాండ్ చేసుకోండి, క్లాస్ ఒకటే, బట్ వాటి క్రియేట్ చేసిన ఇన్స్టెన్సెస్ పీ వేరు, క్యూ వేరు. పీలో ఉన్న డేటా పీ పిలిచినప్పుడు వచ్చింది, క్యూలో ఉన్న డేటా క్యూ పిలిచినప్పుడు వచ్చింది అనమాట. ఓకే, ఆ తర్వాత ఇంకొకటి క్రియేట్ చేశాను మళ్ళీ షో డేటా. అంటే అవి 2 వాడాం కదా, ఆ ఇన్స్టెన్స్ ఏమైనా అప్డేట్ అయ్యి ఉంటుందేమో అంటే నథింగ్. మళ్ళీ న్యూ వేరియబుల్ తీసుకుంటే మళ్ళీ న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. షో డేటా అంటే ఏం ప్రింట్ అయితే ఇప్పుడు మళ్ళీ 100 శ్రీనివాసరావు ప్రింట్ అయింది. లెట్స్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్.
పైథాన్లో చాలా సింపుల్గా ఉంటాయమ్మా, ప్రతిదీ సింపులే పైథాన్లో, నథింగ్ టు హార్డ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను డైరెక్ట్గా పిలిచాను కాబట్టి ఇక్కడ మెథడ్ డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ వచ్చినాయి, ఆ తర్వాత ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ. ఓకే, ఆ తర్వాత మళ్ళీ నేను కొత్తది క్రియేట్ చేశాను కాబట్టి దాంట్లో డైరెక్ట్గా వాల్యూస్ పంపించాను కాబట్టి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ పీ డాట్ షో డేటా అంటే నేను ప్రీవియస్ ఏదైతే ఈ కిరణ్ అనేది అప్డేట్ చేశానో అదే రిపీట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వైకి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి కాల్ చేస్తే ఆటోమేటికలీ ఏమొచ్చింది మనకి, వైకి ఇన్స్టెన్స్ క్రియేట్ కాల్ చేస్తే ప్రజెంట్ ఫస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. ఎందుకని ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయి అన్నిసార్లు ఇనిషియల్ వాల్యూసే వస్తాయి, మళ్ళీ మనం పంపిస్తే తప్పితే. వీటినే మనం డైనమిక్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని వాటిని డైనమిక్గా కాల్ చేసుకోవచ్చు. ఎలా, లైక్ మనం ఇప్పుడు దీనికి డైనమిక్ చేద్దాం, దీని కాకుండా దీనికి డైనమిక్ చేద్దాం. క్యూకి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము, ఇక్కడ నేను కోడ్ అనే వేరియబుల్ తీసుకున్నాను, దీన్ని డైరెక్ట్గా నేను ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ కోడ్ తీస్తాను, అంటే స్టాటిక్ కాకుండా డైనమిక్. ఇక్కడ నేమ్ అని తీసుకున్నా, నేమ్కి డైరెక్ట్గా ఇన్పుట్ వాడుకోవచ్చు, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పని తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ ఐ డోంట్ వాంట్ టు సెండ్ ద కాన్స్టెంట్స్, ఐ సెండ్ ద డైనమిక్ వేరియబుల్స్. దెన్ అప్పుడు మనం అడిగింది whenever we can execute this program, it asks the enter the code. I give the 125 and the name is Ramesh Babu. That it should be printed. Print అయిపోయిందా రమేష్ బాబు అనేది 125 రమేష్ బాబు, నేను ఇచ్చినట్టు ప్రింట్ అయిపోయింది. అంటే అర్థమైంది, వీఆర్ నాట్ యూజింగ్ ద స్టాటిక్ వాల్యూస్, వీఆర్ యూజింగ్ డైనమిక్ ఆల్సో. ఓకే, మనం వర్క్ ప్రాక్టీసింగ్ కోసం కాబట్టి అన్ని స్టాటిక్ పెట్టాను, ఇప్పుడు మీకు చూపించడం కోసం ఒకదాన్ని డైనమిక్ చేసి. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీకు వాట్సాప్ పెడతాను, ఇప్పుడు రాయాలంటే టైం పట్టింది, 1 minute. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ లోడ్ చేద్దాం మనం. సో ఇది కాపీ చేసి నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ వెళ్దాం. కన్స్ట్రక్టర్ అంటే ఏంటండి, టు ఇనిషియలైజ్ ద క్లాస్ మెంబర్స్. ఇందాక మనం పైన కోడ్ ఈక్వల్ టు 100, నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో రాసాం, అలా రాయకుండా అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ పెట్టి రాస్తే దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. సో అది ఎలా పనిచేసిద్దో కూడా మీకు చెప్తాను డైరెక్ట్గా. సార్ చెప్పమ్మా. నిన్న ఒక అక్షయ్ అనే అబ్బాయి ఫోన్ చేసినాడు కదా సార్, అవునమ్మా, గ్రూప్ లో యాడ్ చేశారు కానీ లింక్ పెట్టలేదండి సార్. లింక్ పెట్టానమ్మా రాత్రి, అతనికి పర్సనల్గా నెంబర్ 2 నెంబర్లు అతను లింక్ అయ్యాడమ్మా, 2 నెంబర్తో వాళ్ళు వాట్సాప్ చేశారు. నేను వాళ్ళ ఫాదర్ పంపించిన నెంబర్కి వాట్సాప్ పెట్టాను, ఇప్పుడు జాయిన్ అయ్యాడుగా. సార్ గుడ్ మార్నింగ్ సార్, జాయిన్ అయ్యాను. ఓకే, నేను మీకు నీ నెంబర్కి లింక్ పంపించాను కదమ్మా రాత్రి. చూసుకోలేదు సార్, అంటే నెట్ లేదు నా దానికి, సారీ సార్. ఓకే పర్లేదు, నో ప్రాబ్లం. సో ఓకే, నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం మనం. ఏం చాలా విండోస్ ఓపెన్. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ అంటే అర్థమైంది, టు ఇనిషియలైజ్ ద క్లాస్ మెంబర్స్. సో అది ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను. ఇక్కడ ఏం చెప్పాను నేను, బై డిఫాల్ట్ ఇనిట్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఇనిట్ అంటే అర్థమైంది, ఇనిషియలైజ్ ద క్లాస్ మెథడ్. ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం వాడతాం మనం. ఇక్కడ నేను ఒక మై క్లాస్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను, దీంట్లోకి ఏం పంపిస్తున్నాను, కోడు నేమ్ అని పంపిస్తున్నాను. దీన్ని ఏమంటారంటే, ఇలా రాసే ఒక మెథడ్ని ఏమంటామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఏమంటారు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అంటే వెనెవర్ వి మేక్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్, దట్ టైమ్ వీ షుడ్ పాస్ ద పారామీటర్స్. ఇఫ్ యు ఆర్ నాట్ పాస్ ద పారామీటర్, ఇట్ కెనాట్ బి ఇనిషియలైజ్డ్. దట్స్ వై ఇక్కడ మనం ఇనిట్ అని పెట్టామంటే అర్థమైంది, ఈ మై క్లాస్కి మనం ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం, p ఈజ్ ఈక్వల్ టు మై క్లాస్ అని.
అక్కడ ఏం పంపించాము, కోడ్ నేమ్ పంపించాము. ఎందుకని దీన్ని ఏమంటాం, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఇది రన్ చేసిన తర్వాత మీకు వితౌట్ పారామీటర్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసా. ఓవర్కా ఐ క్రియేట్ ద ఇన్స్టెన్సెస్ బట్ ఐ డోంట్ వాంట్ యూజ్ దీస్ థింగ్స్. నేను వీటిని కామెంట్స్లో పెడతాను. అంటే నేను ఏ మెథడ్ని పిలవకుండానే ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయగలే ఈ ఇనిట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయి దాంట్లో ఉన్న స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయ్యిద్ది అని చెప్పడానికంటే డోంట్ వాంట్ టు కాల్ ద ఇనిట్ మెథడ్. బై డిఫాల్ట్ వెనెవర్ వీ కెన్ ఇనిషియలైజ్ ద ఇన్స్టెన్షియేటెడ్ ద క్లాస్ దెన్ ఆటోమేటికల్లీ ద ఇనిట్ మెథడ్ ఎగ్జిక్యూటెడ్. అంటే మనం ఒక క్లాస్కి ఎప్పుడైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మనం పిలిచిన దాకా వెయిట్ చేయదు. అలా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నేను రాసిన ప్రింట్ స్టేట్మెంట్, నేను ఎందుకు రాశానండి ఈ ప్రింట్ స్టేట్మెంట్, మీకు అది ఎగ్జిక్యూట్ అవుతుందని తెలియటం కోసం. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ కింద అవుట్పుట్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది, ఎంటర్ ద కోడ్ అంది. ఎందుకని కోడ్ అంది, ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే ముందు మనం కోడ్ నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఐ గివ్ ద 125 శ్రీ అని ఇచ్చా, ఇమీడియట్లీ ప్రింట్ అయిపోయింది. నేను ఎక్కడ మెథడ్ అని పిలిచానని చూడండి, ఇక్కడ అన్ని కామెంట్స్లో పెట్టాను కదా. జస్ట్ ఇన్పుట్స్ 2 తీసుకున్నాను. ఆ ఇన్పుట్స్ 2 క్లాస్లోకి మెంబర్స్ కింద పంపించాను. ఎందుకు పంపించానంటే ద క్లాస్ ఇన్సైడ్ ఇనిట్ మెథడ్ ఈజ్ దేర్. ఇనిట్ మెథడ్ ఉన్నప్పుడు మనం పారామీటర్స్ పంపించకపోతే ఇనిషియలైజ్ కాదు కదా. సో దట్స్ వై ఇట్ కెన్ బి ఇనిషియలైజ్. ఓకే, సో అర్థమైందా. సో దట్స్ నెక్స్ట్ ఇన్సర్ట్ డేటా తెలుసు మనకి, షో డేటా తెలుసు. ఇప్పుడు షో డేటా అనగా ఏమొస్తుంది మనకి, ఆల్రెడీ ఏదైతే మనం డేటాని ఇందాక పంపించామో అదే ప్రింట్ అయ్యింది మళ్ళీ. ఎందుకని ఇనిషియలైజ్ అయిపోయినాయి కదా మెంబర్స్. సో ఎప్పుడైతే ఇన్సర్ట్ డేటా వాడిన తర్వాత మనం కనుక మళ్ళీ షో డేటా అంటే ఈ ఇన్సర్ట్ డేటా అనే మెథడ్ ఎప్పుడైతే వాడుతున్నామో ఈ డేటా వెళ్ళి ఆటోమేటిక్గా ఓవర్ రైట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను సెల్ఫ్ డాట్ కోడ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను పంపించిన పారామీటర్ పేరు కోడే, ఇక్కడ స్టోర్ అవుతున్న వేరియబుల్ పేరు కోడే. ఇవి 2 కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం సెల్ఫ్ డాట్ కోడ్ ఈక్వల్ టు నువ్వు పాస్ చేసిన కోడు, అంటే నా క్లాస్లో ఉన్న కోడు ఈజ్ ఈక్వల్ టు నువ్వు పంపించిన కోడు, అంటే ఫంక్షన్ పారామీటర్ పంపించిన కోడు. నా క్లాస్లో ఉన్న నేము ఈజ్ ఈక్వల్ టు నువ్వు పాస్ చేసిన నేమ్ అని అర్థం. దీన్నే జావాలో అయితే దిస్ అనే కీవర్డ్ వాడతాడు. దిస్ డాట్ కోడ్ ఈక్వల్ టు కోడ్, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. నేను కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫర్దర్గా ఈజీగా ఉండటం కోసం. అర్థమైందా. అక్కడ జావాలో అయితే దిస్ అని వాడతాము, ఇక్కడ సెల్ఫ్ అని వాడతాం. సెల్ఫ్ అంటే ఇట్ సెల్ఫ్, ఆ ఆబ్జెక్టు, నా ఆబ్జెక్ట్ అని చెప్పడం అనమాట. ఓకే, సో కాబట్టి ఇన్సర్ట్ డేటాలోకి పంపించిన 2 ఆర్గ్యుమెంట్స్ దీంట్లోకి స్టోర్ అవుతున్నాయి. మళ్ళీ షో డేటా అనగానే రీసెంట్లీ అప్డేటెడ్ డేటా షుడ్ బి షోడ్. ఏం అప్డేట్ అయింది మనకి ఇక్కడ 101 కిషోర్ అనేది అప్డేట్ అయింది, అది ప్రింట్ అయింది అనమాట. ఇది రన్ చేయకముందేమో ప్రీవియస్ డేటా ప్రింట్ అయింది, రన్ చేసిన తర్వాత ఈ డేటా ప్రింట్ అయింది. దీన్నే కన్స్ట్రక్టర్స్ అంటాం. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనల్ని వాల్యూ అడుగుతుంది, నేను 1000 ఇచ్చాను. సమ్ నేమ్ అడుగుతుంది, సమ్ ఏదో ప్రవీణ్ అని ఇచ్చాను. దెన్ ఇట్ విల్ బి ప్రింటెడ్. ఆఫ్టర్ దట్ 101 కిషోర్ వచ్చింది. ఎందుకని మనం కాన్స్టెంట్స్ ఇక్కడ 101 కిషోర్ అని పంపించాం కాబట్టి, ఇక్కడ పంపించాం కాబట్టి ఉన్న డేటా ఏమవుతుంది, ఓవర్ రైట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా. సో నేను ఇదే ప్రోగ్రామ్ని కన్స్ట్రక్టర్ కాపీ చేసుకొని నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఐ క్రియేట్ ఎ న్యూ పైథాన్ ఫైల్. ద నేమ్ ఈజ్ ప్రోగ్రామ్ 18, ప్రోగ్రామ్ 16, ప్రోగ్రామ్ 16 అండర్స్కోర్ కన్స్ట్రక్టర్ 2 అని పెడుతున్నాను. అంటే నేను దాంట్లో చిన్న మోడిఫికేషన్ చేసి చూపించడానికి మీకు. I can initialize the data, but I don't want to pass the any parameters. I don't want to pass the parameters. Then I give the default values. What about that? Default value. దీన్ని ఏమంటామంటే ఇందాక దాన్నేమో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం, దీన్ని ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే డోంట్ వాంట్ టు పాస్ ద పారామీటర్స్, మనం ఏమి పంపించక్కర్లేదు, జస్ట్ వీ కాల్ ద ఇన్స్టెన్స్, దెన్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. చూడండి ఇప్పుడు మనం రన్ చేస్తే ఏమైందో, ఫస్ట్ మనం డిఫాల్ట్ వాల్యూస్ ఏం పంపించాం, ఇక్కడ ఏం చెప్తుంది, కోడ్ అని చెప్తుంది. ఇక్కడ కోడ్ అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ సెల్ఫ్ డాట్ కోడ్ అంటే మనకి మెంబర్స్ ఇక్కడ లేరు కదా. ఇటువంటి మెంబర్స్ లేనప్పుడు మనం ఏం చేయాలి, సెల్ఫ్ డాట్ కోడ్ చేయాలంటే పైన కంపల్సరీ కోడ్ అనేది వేరియబుల్ డిక్లరేషన్ అయ్యి ఉండాలి. లైక్ 100 ఇక్కడ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు సమ్ శ్రీ అని చెప్పని పెట్టేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత, దీంట్లోకి వచ్చిన తర్వాత నో నీడ్ ఆఫ్ టు దీస్ థింగ్స్.
just str of code self dot code and self dot name. That's enough. ఇప్పుడు రన్ చేయండి, ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. సో వైల్ కన్స్ట్రక్షన్లోనే ఎప్పుడైతే మనం ఇనిషియలైజ్ చేస్తున్నామో అప్పుడే ఆ మెంబర్స్ని కాల్ అయిపోవాలి. ఓకే, ఇలా చేస్తే దీన్ని ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అంటే మనం పంపించట్ల పారామీటర్ ముందుగానే ఇనిషియలైజ్ చేసుకున్నాము, మనం పంపించి చెయ్యాలి అంటే దాన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం. సో నేను ఈ 2 ప్రోగ్రామ్స్ మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కూడా పోస్ట్ చేస్తాను. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇంకొకటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ మీన్స్ టు ఇనిషియలైజ్ ద క్లాస్ మెంబర్స్. కన్స్ట్రక్టర్ మీన్స్ టు ఇనిషియలైజ్ ద క్లాస్ మెంబర్స్. ఒక క్లాస్లోని మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడం కోసం వాడేదాన్నే కన్స్ట్రక్టర్స్ అంటాం. కన్స్ట్రక్టర్స్కి ఎప్పుడు కూడా రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఉండదు, ఓన్లీ వాల్యూ తీసుకోవడమే తెలుసు దానికి. ఎందుకంటే కన్స్ట్రక్ట్ చేయడమే తెలుసు, బిల్డ్ చేయడమే తెలుసు, రిటర్న్ తీసుకొచ్చుకునేది తెలియదు దానికి. సో కాబట్టి కన్స్ట్రక్టర్స్కి నో రిటర్న్ టైప్ ఉంటుంది. ఎప్పుడు రిటర్న్ టైప్ అనేది చెప్పమని, రిటర్న్ అనే ఆర్గ్యుమెంట్ వాడము. వాల్యూస్ తీసుకోవడం, కన్స్ట్రక్ట్ చేయడం, దాంట్లో 2 రకాలు వాడతాం. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇంకొకటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అంటాం అనమాట. ఓకే, దీస్ 2 టైప్స్. నెక్స్ట్, ఒక క్లాస్లోని మెంబర్స్ని మనం అవుట్ సైడ్ ఎలా యాక్సెస్ చేస్తాం? హౌ కెన్ యూ యాక్సెస్ ద క్లాస్ మెంబర్స్ ఇన్ అవుట్ సైడ్? సో లైక్ ఇక్కడ నేను కోడ్ నేమ్ పంపించాను, లైక్ ఏ కన్స్ట్రక్టర్ లాగా. ఇట్ షుడ్ బి అసైన్ దీస్ 2 వాల్యూస్. అసైన్ అయిపోయినాయి కదా. ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, ఒక ఇనిషియలైజ్ మెథడ్ తీసుకున్నాను. దాంట్లో సెల్ఫ్ డాట్ కోడ్ ఈక్వల్ టు నేను పాస్ చేసిన కోడ్, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేను పాస్ చేసిన నేమ్ స్టోర్ చేసాము. స్టోర్ చేసిన తర్వాత షో డేటా అనే మెథడ్ తోటి ఆ రెండింటిని ప్రింట్ చేస్తాం. ఇది కామన్. అయితే నేను ఇన్సర్ట్ అనే మెథడ్ ఎక్కడా రాయలేదు. ఇక్కడ రాయలేదుగా, ఇన్సర్ట్ డేటా అనే మెథడ్ రాయలే. కానీ ఐ కెన్ ఇన్సర్ట్ ద డేటా. ఫస్ట్ పి అనే క్లాస్కి నేను మై క్లాస్ అనే ఇన్స్టెన్స్కి పి అనే ఇన్స్టెన్స్ క్లాస్ క్రియేట్ చేశాను. దాంట్లో 100 శ్రీనివాసరావు అనేది పాస్ చేశాను. అప్పుడు నేను షో డేటా అంటే ఏం ప్రింట్ అయ్యింది, దీస్ 2 విల్ బి ప్రింటెడ్. అంతేగా నేను పంపించిన 2 ప్రింట్ అవుతాయి. ఆ తర్వాత ఎంటర్ కోడ్ అంటున్నాను, ఎంటర్ నేమ్ అంటున్నాను. ఎలా స్టోర్ చేస్తాను? డైరెక్ట్గా పీ డాట్ కోడ్ పీ డాట్ నేమ్ అంటే క్లాస్ డాట్ మెంబర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. క్లాస్ డాట్ మెంబర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే క్లాస్ యొక్క మెంబర్స్ని అవుట్ సైడ్ కాల్ చేయాలంటే ఇలా వాడతాం. లైక్ మనం సిలో నేర్చుకునేటప్పుడు స్ట్రక్చర్స్ అనే టాపిక్లో స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్, స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ అని వాడతాం. ఇది కూడా లైక్ ఏ స్ట్రక్చర్, కాకపోతే ఆ స్ట్రక్చర్కి మెథడ్స్ యాడ్ చేస్తే అది క్లాస్ అయిపోయింది. ఆ మెథడ్స్ తీసేస్తే ఓన్లీ స్ట్రక్చర్ అవుతుంది అనమాట. సో సిలో స్ట్రక్చర్స్కి మెథడ్స్ యాడ్ చేస్తేనే క్లాస్ అంటాము. అలానే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ క్లాస్ ఇన్స్టెన్స్ డాట్ మెంబర్, క్లాస్ ఇన్స్టెన్స్ డాట్ మెంబర్ ఈ 2 ఇన్పుట్స్ తీసుకొని ఇప్పుడు షో డేటా అంటే ఏమొచ్చింది, వాట్ ఇన్పుట్స్ ఆర్ టేకెన్ రీసెంట్లీ దట్ ఇన్పుట్ విల్ బికమ్స్. అదే దాన్ని ఇలా మనం షో డేటా అనే మెథడ్ కాకుండా డైరెక్ట్గా మెంబర్స్ని కాల్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు. ఎలా, ఇక్కడ చూడండి, కోడ్ ఈక్వల్ టు పీ డాట్ కోడ్, నేమ్ ఈక్వల్ టు పీ డాట్ నేమ్ అంటే మనం ఇందాక ఏదైతే ఇన్సర్ట్ చేసామో బిఫోర్ అదే డేటా రిపీటెడ్లీ మనకు వచ్చి మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో లైక్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, 100 శ్రీనివాసరావు ప్రింట్ అయింది. ఎందుకని, మనం ఇక్కడ డిఫాల్ట్గా 100 శ్రీనివాసరావు పంపించాం కాబట్టి. ఆ తర్వాత ఇన్పుట్ అడుగుతుంది, ఎంటర్ ద కోడ్ అడుగుతుంది. నేను 124 ఇచ్చా, నేమ్ అడుగుతుంది, సమ్ శ్రీ అని ఇచ్చా. సో ఆల్రెడీ 125 శ్రీ ప్రింట్ అయిపోయింది. అదే దాన్ని మనం మెంబర్స్తో పిలిచినా ప్రింట్ అవుతుంది, డైరెక్ట్గా పిలిచినా ప్రింట్ అవుతుంది, మెథడ్ ద్వారా పిలిచినా ప్రింట్ అవుతుంది, లేదా డైరెక్ట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే పైథాన్లో ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ని అవుట్ సైడ్ యాక్సెప్ట్ చేయాలంటే ఆ క్లాస్కి మనం ఏ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఇన్స్టెన్స్ డాట్ దట్ మెంబర్ని పిలుచుకోవాలి. అంటే మనకి ఏమేమి ఉండే, కోడ్ నేమ్ ఉంది, పీ డాట్ కోడ్ పీ డాట్ నేమ్. ఇన్ కేస్ క్యూ అనే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేందుకో క్యూ డాట్ కోడ్ క్యూ డాట్ నేమ్ అని పిలుచుకుంటాం. ఓకే, ఇప్పుడు లైక్ మనం ఇదే దాన్ని ఇక్కడ దీన్ని కాపీ చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దీన్ని క్యూ అనుకుంటున్నాను. ఓకే, లేకపోతే సమ్ ఏదో టెస్ట్ అనుకుంటున్నాను, ఇన్స్టెన్స్ని టెస్ట్ అనుకుంటున్నాను. ఈ టెస్ట్లోకి నేను వేరే వాల్యూస్ పంపిస్తాను, సమ్ ఏదో వెంకట్.
సో 101 అని పంపించాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ స్టైల్లో ప్రింట్ చేసేయచ్చు. డైరెక్ట్గా నేను షో డేటా అనే మెథడ్ వాడే ప్రింట్ చేయాల్సినంత అవసరం ఏం లేదు నాకు. ఎలా? ఎందుకని ఇప్పుడు పీ బదులు ఏం వాడతాం మనం ఇక్కడ? టెస్ట్ వాడతాం. దాని ఇన్స్టెన్స్ వేరు, దీని ఇన్స్టెన్స్ వేరు కదా. సో లెట్స్ రన్ ఇట్. ఆస్క్ ద కోడ్ 11 సమ్ రాస్. ఆ తర్వాత ఏమైంది ఇక్కడ? 11 రాస్ తర్వాత ఇక్కడ ఏమంటుంది? టెస్ట్ డాట్ కోడ్ టెస్ట్ డాట్ నేమ్. మనం క్రియేట్ చేసింది టెస్ట్కి. టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మై క్లాస్కి కన్స్ట్రక్టర్ పంపించాం కదా. సో కోడ్ ప్లస్ ద వేరియబుల్ నేమ్ టెస్ట్ అనేది కెన్ ఓన్లీ కంటైనింగ్ ద నాట్ ఇంటూ టు ఎస్టిఆర్. ఎస్. సో ఇక్కడ కోడ్ అనేది మనం ఇన్పుట్ తీసుకున్నాం కాబట్టి దాన్ని పంపించేటప్పుడు అది ఏమడుగుతుందంటే ఇంటి కింద పంపించమంటుంది. అంటే మనం ఎస్టిఆర్ ఆఫ్ అని పంపిద్దాం. ఇట్ షుడ్ బి పాస్ టు ఎస్టిఆర్. ఓకే, ఇట్స్ ఓకే. అది స్ట్రింగ్ కింద ఉంది బై డిఫాల్ట్గా. దాన్ని ఈ నెంబర్ కింద ఉంది కాబట్టి ఇనిషియల్గా మనం ఇచ్చేది ఏంది? బై డిఫాల్ట్ ఎప్పుడు స్ట్రింగే. మనం డైరెక్ట్గా నెంబర్ ఇస్తున్నాం కాబట్టి అది తీసుకోవట్లేదు అనమాట. ఓకే, అర్థమైందా? ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి పంపించాం, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు టెస్ట్ డాట్ కోడ్ టెస్ట్ డాట్ నేమ్ ఫిల్ అయిపోతుంది. సో దీన్ని కూడా మీకు ఒకసారి పాస్ చేస్తాను. ఇది కూడా చూడండి. ఇంతవరకు చూస్తే మనం రేపు ఇన్హెరిటెన్స్ టాపిక్ చెప్పుకున్నాం. అది ఒక 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్చికల్ అన్నీ చేద్దాము. ఒక టాపిక్తో రేపు అది కవర్ అయిపోద్ది మనకి. సో ఓకే, వీటిని కవర్ అయిన తర్వాత ఇన్హెరిటెన్స్లో ఈ రాసిన తర్వాత అప్పుడు ఐటరేటర్స్ అనే టాపిక్ ఒకటి ఉంటుంది. రేపు క్లాస్ అయిపోతే ఐటరేటర్స్ ఒకటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒకటి, మల్టీ థ్రెడ్డింగ్ ఒకటి, ఫైల్స్ ఒకటి, మొత్తం ఒక నెక్స్ట్ వీక్తో అయిపోయింది. మనకి ఇబ్బంది లేదు. బేసిక్ మొత్తం. ఎందుకంటే థ్రెడ్స్లో 10 ప్రోగ్రామ్స్ కాకుండా అమ్మ, MySQLలో 10 ప్రోగ్రామ్స్ కాకుండా 2 days పడతాయి అవన్నీ. ఐటరేటర్ ఒక క్లాస్లో అయిపోయింది మనకి. ఐటరేటర్ ఫాస్ట్గా అయితేనే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒక క్లాస్లోనే అయిపోయింది. అంటే 2 క్లాసెస్. అంటే రేపు ఎల్లుండితో మనకి ఐటరేటర్స్. రేపు ఇన్హెరిటెన్స్ టాపిక్, ఎల్లుండి ఐటరేటర్స్ చెప్పుకుందాం. మండే ట్యూస్డే నేను హాలిడే, నేను చెన్నై వెళ్తున్నాను, 2 days ఉన్నాను. వెన్స్డే నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ వీకెండ్కో లేకపోతే నెక్స్ట్ వీక్ బిగినింగ్లోనే అయిపోయింది. ప్రాబ్లం లేదు. ఈ మంత్ ఎండింగ్కి కోర్స్ కంప్లీట్ అయ్యింది పైథాన్. డోంట్ వరీ. సో ఓకే మిస్టర్స్, వీటిని ప్రాక్టీస్ చేయండి అమ్మ అందరూ. మీరు సాటర్డే ల్యాబ్కి వస్తామన్నారు, ఎవరు రావట్లేదంటుందమ్మా. పరమేశ్వర్ రెడ్డి పోయినసారి అడిగావు బట్ నాట్ కమింగ్. పోయినసారి కుదరలేదు సార్, అంటే క్లాస్ ఉంది కదా, బయలుదేరి లేట్ అయిపోతుంది. ఓకే, మీరు వస్తానన్నారు అనుకో, నేను సాటర్డే క్లాస్ పెట్టను మీకు. మీరు ఇక్కడికి వచ్చి విని ప్రాక్టీస్ చేసుకుందరు. లేకపోతే ఆ రోజు జరిగిన క్లాస్ మీరు రికార్డింగ్ ఇందులో మీరు ల్యాబ్ చేసుకోండి వచ్చేసి. ఓకే సార్, అర్థమైందమ్మా? ఓకే సార్. వచ్చేవాళ్ళు ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ ఫోర్స్ టు ఎనీబడి. మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాడు వచ్చి ల్యాబ్ చేసుకోండి అంతే. ఓకేనమ్మా? రేపు మిగతా బ్యాలెన్స్ ఇన్హెరిటెన్స్ చేద్దాము. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి రేపు. ఓకే సార్. ఓకే.